योषागणेन वरदध्निमिमध्यमाने घोषादजेदुदधिमन्थनतीव्रघोषाः रोषात्कलिम् विदधते गगुभस्तकुम्भाः శేషాద్రిశేఖరవిభాసవసుప్రభాతం. ఇదొక పరమాద్భుతమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకంలో శ్రీవేంకటేశ్వరునికి కృష్ణ పరమాత్మకి ఉన్న అభేద తత్వాన్ని ఆవిష్కరిస్తున్నారు. అసలు యథార్థానికి భవిష్యోత్తర పురాణంలో ఆయన జనకో వసుదేవస్య ఆ దేవకీ జననీమమ అని చెప్పుకున్నాడు. దేవకీ వసుదేవులు నా తల్లిదండ్రులు, నేను కృష్ణుండని. అందుకే ఈ శ్లోకంలో అంటున్నారు, యాదవుల యొక్క ఇండ్లలో యాదవకాంతలు నీవు జన్మించిన తరువాత కలిగినటువంటి విశేషమైనటువంటి ఐశ్వర్యము వలన ఆవులు బాగా పాలిస్తే వచ్చినటువంటి ఆ తోడుకున్నటువంటి పెరుగు గట్టిగా కుండలలో ఉంటే దానిలోకి కవ్వాన్ని దింపి వాళ్ళు తాళ్ళు కట్టి ఆ కవ్వాలతో పెరుగు చిలుకుతుంటే వాళ్ళ చేతులకు పెట్టుకున్నటువంటి ఆ కంకణముల యొక్క ధ్వని, మెడలో వేసుకున్నటువంటి హారముల ధ్వని, ఈ ధ్వనులు వాళ్ళు పాడుతున్నటువంటి పాటల యొక్క శబ్దములు, ఈ మూడు మేళవించి ఒక కొత్త ధ్వని పుడుతుంటే ఇది చాలదన్నట్టుగా గట్టిగా ఉన్నటువంటి పెరుగులోకి దింపబడినటువంటి ఆ కవ్వాన్ని వాళ్ళు బాగా తాటితో పట్టుకుని లాగుతున్నప్పుడు ఆ కవ్వం కదులుతుంటే కుండకి కవ్వానికి యుద్ధం వచ్చిందేమోనన్నట్టుగా చర్ ఛస్ అన్న శబ్దములు వినపడుతున్నాయి. కాబట్టి తెల్లవారిపోయింది, యాదవకాంతలు పెరుగు చిలుకుతున్నారనడానికి కృష్ణ పరమాత్మవైన ఓ వెంకటేశ్వర, నీకు ఈ సంకేతము చాలదా? నిద్రలే, నీకు శుభోదయమగుగాక అని సంకేతిస్తున్నారు. నిజంగా శ్రీకృష్ణుని యొక్క బాల్యలీలలో ఈ నవనీతాన్ని అపహరణం చెయ్యడం, అమ్మ చల్ల చేయడం, చల్ల చేస్తున్న అమ్మ దగ్గరికి కృష్ణుడు పరిగెత్తుకు రావడం, ఆయనకి గోపకాంతలకి ఉన్నటువంటి అనుబంధం, ఆయన ఆ ఆవుల్ని దూడల్ని ఎద్దుల్ని కాసినటువంటి సన్నివేశం, అవి జ్ఞాపకానికి రాగానే కృష్ణ పరమాత్మకి వెంకటేశ్వరుడికి అభేదం కలక పరమ సంతోషంతో ఉలిక్కిపడి నిద్రలేస్తాడని కృష్ణావతారంలో తెల్లవారుజామున జరిగినటువంటి సన్నివేశాల్ని శ్రీవేంకటేశ్వరుని ముందు సుప్రభాత గీతికలుగా పాడి భక్తులు పరవశించినటువంటి సందర్భం ఆవిష్కరింపబడిన శ్లోకం ఈ శ్లోకం.